నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 26/11 తరహాలోనే వాస్తవంగా ఈ ప్లాన్ జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క ఆధారము బయటపడుతుంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఎలిసిట్ చేసిన వివరాలు అండ్ ఎన్ఐఏ ఆల్రెడీ దొరికిన 6 డాక్టర్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మ్యాచ్ చేసి చూస్తుంటే 26/11 కన్నా భిన్నమైనది జరగబోతోంది. జరగటానికి ప్లాన్ కూడా మొత్తం రెడీ అయిపోయింది, ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. అయితే లాస్ట్ మినిట్లో ఏమైందంటే డాక్టర్ ఉమర్ తనను తాను పేల్చేసుకొని ఎర్రకోట దగ్గర బీభత్సం సృష్టించి 9 తనతో పాటు 8 మందిని తీసుకెళ్ళిపోయాడు. 9 మందిని. దీంతో అలర్ట్ అయ్యాయి నిఘా సంస్థలు. వాస్తవానికి దానికన్నా ముందే అలర్ట్ అయ్యాయి. ఇక్కడ మనం చెప్పుకొని ప్రైజ్ చేయాల్సింది, అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే జమ్మూ కాశ్మీర్ పోలీస్ని. అల్టిమేట్గా వాళ్ళు చేసిన క్యారీఅవుట్ చేసిన ఎక్సర్సైజ్ మొత్తం అటు చూస్తే కనుక 4 జిల్లాలు, సోఫియాన్ జిల్లా నుంచి మొదలెడితే బారాముల్లా అండ్ శ్రీనగర్ జల్లెడబట్టారు. చిన్న క్లూ ఆధారంగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్, తెలుగువాడు, మనం గర్వపడాలి, కర్నూలు బోర్న్ అండ్ కర్నూలులోనే ఆయన పీజీ చేశారు మెడిసిన్. తర్వాత ఐపీఎస్సికి సెలెక్ట్ అయ్యి ఇప్పటికి 6 times ఆయన ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నారు ఆయన ఫర్ హిస్ కమిట్మెంట్ ఇన్ హిస్ డ్యూటీస్. ఆయన ఆధ్వర్యంలో ఒకే ఒక చిన్న క్లూ ఆధారంగా 3 months కష్టపడితే జైషే మహమ్మద్ ప్లాన్ బయటపడింది. లింక్స్ చూస్తే ఫరీదాబాద్లో ఉన్న ఆ కాలేజీ అల్ ఫలాహ్, ఆ కాలేజీ వ్యవస్థాపకుడే మోస్ట్ అన్సర్టెన్ మ్యాన్ అని ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. తిహార్ జైల్లో ఉన్నాడు. ఒక చారిటబుల్ ట్రస్ట్ ఫ్లోట్ చేసి జనాల దగ్గర డబ్బులు పోగేసి ఆ యూనివర్సిటీ, ఇట్స్ నాట్ కాలేజీ, అల్ ఫలాహ్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది. కేవలం టెర్రరిస్ట్ భావజాలానికి ఆకర్షితులు కాగలరు అని భావించిన వాళ్ళకి అక్కడ అడ్మిషన్లు ఇవ్వటం, అక్కడ ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా అతని రికార్డ్ అంతా మొత్తం తీస్తూ ఉన్నారు. బట్ ఇతని ఫండింగ్ అతను చేస్తున్నాడా, అతను ఏర్పాటు చేసిన ఆ యూనివర్సిటీని వేదికగా చేసుకొని ఇంకెవరైనా ఫండింగ్ చేస్తున్నారా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఫండింగ్ వస్తుందని, జార్జ్ సోరస్ నుంచి ఫండింగ్ వస్తుందని, అక్కడ పాకిస్తాన్లో దిక్కు దివాణం లేకుండా జనమంతా మర్చిపోయిన మసూద్ అజహర్ని చేరదీసి, లేకపోతే మసూద్ అజహరే ఇలాంటి వాడిని చేరదీసి కమ్యూనికేషన్లో ఉండి, ఎందుకంటే మిగిలిన ఇద్దరికి రాచమర్యాదలు, మసూద్ అజహర్ని మాత్రం ఎలినేట్ చేసి పక్కన పెట్టి చూస్తుందంట. అతని వల్ల ఇవాళ ఉపయోగం లేదు. అతని కుటుంబ సభ్యులు అందరూ చనిపోయారు ఆపరేషన్ సింధూర్లో. సో పక్కన పెట్టేశారు. మసూద్ అజహర్ జైషే మహమ్మద్ని తిరిగి యాక్టివేట్ చేయడం కోసం చెప్పేసి ఈ ప్లాన్ ఎంచుకున్నట్ట. రగిలిపోయి ఉన్నాడు ఆల్రెడీ, తన కుటుంబ సభ్యులు మొత్తం చనిపోవడంతో 7 ఏళ్ల పిల్లలతో సహా. అందుకని ప్లాన్ పెట్టుకొని ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఓనర్ తోటి కాంటాక్ట్లోకి వెళ్ళి అక్కడున్న డాక్టర్స్ని ఇస్లామిక్ ఫండమెంటలిజం వైపు, ఇస్లామిక్ రిలీజియన్ కాదు, ఫండమెంటలిజం, రిలీజియన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫండమెంటలిజం, మతం వేరు, ఛాందసం వేరు, ఛాందసం వైపు మళ్ళటానికి కావాల్సిన వీక్ మైండ్స్ ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఇక్కడ ఏంటంటే మాస్ నుంచి క్లాస్కి షిఫ్ట్ అయ్యాడు మసూద్ అజహర్. క్వాలిటీ అది. టైంకి అనుగుణంగా తాను మార్చుకుంటాడు. తన ఉగ్రవాదానికి కూడా కొత్త షేపులు, కొత్త టచెస్ ఇస్తుంటాడు. అందులో భాగంగానే అతను ప్లాన్ చేసింది వాస్తవంగా రేపు డిసెంబర్ 6వ తారీఖు. ఎలాంటి ప్లాన్ అంటే ఊహించలేం. 6/25 అది డిసెంబర్ 6, 6/12. ఆ రోజు దేశంలోని మొత్తం ప్రధాన నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, కాశీ, అయోధ్య ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాయి. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ అండ్ ఇండియన్ కల్చరల్ సెంటర్, ఇంకా కొన్ని కీలకమైన ఏరియాస్. ఎందుకంటే తనకు అనుభవం ఉంది. పార్లమెంట్ మీద అటాక్ చేశాడు, పుల్వామా అటాక్ చేశాడు, అలాగే ఇది కనుక చూస్తే పఠాన్కోట్ చేశాడు. ఆ నేర్పరితనం ఉంది. సో ఆ ఎక్స్పర్టైజ్ని తీసుకొచ్చి మన దేశం మీద వాడాలని భావించాడు. దానికి కరెక్ట్గా బాబ్రీ మసీద్ డిమాలిషన్ డేని 26/11ని ఆ రోజు 6/12 రిపీట్ చేద్దామనుకుని పన్నిన ఈ కుట్ర డాక్టర్ ఉమర్ బేలతనం వల్ల మొత్తం ఎగిరిపోయింది. అది వాళ్ళ వర్షన్. రెండో వైపు ఏంటంటే మన నిఘా సంస్థలు కానీ ఇతర గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ అద్భుతంగా ఈ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేశాయి. ఎక్కడా కాంప్రమైజ్ కల్లా. గుజరాత్ పోలీస్తో, జమ్మూ కాశ్మీర్ పోలీస్ తోటి గుజరాత్ పోలీస్, హర్యానా పోలీస్, యూపీ పోలీస్ అండ్ ఢిల్లీ పోలీస్, ఈ 5 విభాగాలు, హోంమంత్రి శాఖలోని ఇంకా కీలకమైనవి NIA అండ్ NSG మొత్తం కలిసి దిగటంతో వితిన్ 24 hours దీని మూలాలు ఏంటో బయటపడిపోయినాయి. డాక్టర్ షాహిమా అండ్ ఆవిడ తండ్రి ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, ఆయనకి నాలెడ్జ్ లేదు, వాళ్ళ అమ్మాయి చేస్తుంది.
డాక్టర్ ముజామిల్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్న వదిన మాట్లాడుతూ మా వాడు ఇట్టంటాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అండ్ ఇంకా చూస్తే డాక్టర్ ఆదిల్, ఈ చనిపోయిన డాక్టర్ ఉమర్, అండ్ ప్రస్తుతం దుబాయ్కి పలాయనం చిత్తగించిన డాక్టర్ హసన్, ఆల్రెడీ ఇంకో ఇద్దరు వీళ్ళ అదుపులో ఉన్నారు. ఒక్కొక్క రెవల్యూషన్ చూస్తుంటే లేడీ డాక్టర్ చెప్తున్నది, తను డాక్టర్ ఉమర్ ఈ ఆత్మహత్య దాడిలో ప్రాణాలు తీసేసుకున్న ఉమర్ కలిసి వీ హ్యావ్ ఏ వెరీ బిగ్గర్ ప్లాన్ అని చెప్పింది ఆవిడ. ఏంటంటే బాబ్రీ మసీద్ డిమాలిషన్ డే నాడు 6th డిసెంబర్ నాడు మొత్తం కీలకమైన ఆధ్యాత్మిక కేంద్రాలని దునుమాడేద్దాం, బాంబులతో లేపేద్దాం అని చెప్పేసి 200 IEDs రెడీ చేసుకున్నారు వాళ్ళు. 2900 పట్టుబడిన ఈ పేలుడు పదార్థాలు 200 ప్రాంతాల్లో 200 IEDs పెట్టి పేల్చేద్దాం, చాలా శక్తివంతమైనవి. ఇమాజిన్, ఒక దేశాన్ని అతలాకుతలం చేయడానికి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం వెనక మసూద్ అజహర్ ఉన్నాడు. ఒంటి నిండా పుట్టెడు రోగాలతో ఇప్పటికే బాధపడుతున్న మసూద్ అజహర్కి చేయటానికి ఇంకొక మార్గం లేదు. ఉగ్రవాదం తప్పితే అతనికి తెలిసింది లేదు. అదే అతని జీవన విధానం. సరే, ఇతర ఉగ్రవాద సంస్థలకేమో ISI సపోర్ట్ ఉంది, తనకి ISI సపోర్ట్ లేకపోబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవటానికి ఇవాళ అనివార్యంగా ఈ 6/12 ఆయన ప్లాన్ చేశాడు. సో అతను మైండ్ సెట్ ఇప్పుడు మారుతుందా అంటే మారదు. 26/11 జరగకుండా కాపాడిందైతే నో డౌట్ ఇండియన్ ఏజెన్సీస్, మన IB కావచ్చు, ఇతర నిఘా వ్యవస్థలు కావచ్చు, NIA కావచ్చు, అండ్ 5 రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలు, వీళ్ళందరికీ కూడా ఈ దేశం రుణపడి ఉంటుంది. ఎంతోమంది జమ్మూ కాశ్మీర్లో అయితే ఎంతోమంది పోలీసులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది జమ్మూ కాశ్మీర్ పోలీస్ మీద ఒక అపప్రదేస్తుంటారు జనం తెలిసి తెలియకుండా. వాస్తవంగా వాళ్ళు రెండో చేస్తున్న సర్వీస్తో పోలిస్తే మనం వాటికి వెలగట్లేం. వాళ్ళు అందిస్తున్న వాళ్ళ ఉద్యోగం కాదు, సేవాభావంతో అక్కడ చేస్తున్న దేశాన్ని ఆంతరంగిక భద్రతని కాపాడుతున్నారు. సరే, సరిహద్దుల్లో ఆర్మీ ఎలాగో ఉంటుంది, ఓవరాల్గా త్రివిధ దళాలు ఉంటాయి. బట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపన కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, అండ్ పర్టికులర్గా ఒక ముద్ర వేసేస్తారు, ఫలానా రిలిజియన్ కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులని. బట్ అదే రిలిజియన్కి చెందిన ఉగ్రవాదులని ఏం మాత్రం మొహమాటం లేకుండా అంతమొందించిన ఎంతోమంది ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయిన జవాన్లు ఉన్నారు అక్కడ, అండ్ పోలీసులు ఉన్నారు. వీళ్ళందరికీ నివాళిగా ఈరోజు ఈ వైట్ కాలర్ టెర్రర్ని క్రియేట్ చేయడానికి వచ్చిన డాక్టర్స్ని, మెడలో స్టెథోస్కోప్, చేతులు IED పెట్టుకొని వచ్చిన డాక్టర్స్ని క్యాచ్ చేశాయి మొత్తాన్ని నిఘా సంస్థలు. ఇంకా చాలా రెవల్యూషన్స్ రావాల్సి ఉంటుంది. 26/11 తరహాలో ప్లాన్ చేశారు అంటే జైషే మహమ్మద్కి ఉన్న ఇతర ప్లాన్స్ మిగిలిన ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉంది. మేము ఎక్కువ విధ్వంసం చేశామా అనే లెక్కల్లో ఇవాళ మిగిలిన 2 సంస్థల కన్నా కూడా లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కన్నా కూడా తాము ముందర ఉన్నామనే ఒక భావాన్ని ప్రపంచానికి, ఉగ్రవాద ప్రపంచానికి తెలియజేయడం కోసం, అలాగే తమ ప్రామినెన్స్ని, తమ ఇంపార్టెన్స్ని US కూడా గుర్తించాలి. కేవలం పదవుల్లో ఉన్నవాళ్ళు యూనిఫామ్ వేసుకున్న సయ్యద్ అసీం మునీర్తో మాట్లాడటం కాదు, మాలాంటి వాళ్ళతో కూడా మాట్లాడాలనే ఒక తపనని ఎగ్జిబిట్ చేయడానికి జైషే మహమ్మద్ క్యారీ అవుట్ చేసిన ఈ దుర్మార్గమైన బాంబ్ బ్లాస్టే ఎర్రకోట దగ్గర జరిగింది. డిసెంబర్లో జరగకుండా నిభాయించిన మొత్తం సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నిటికీ, పోలీసులకి కూడా ఈ దేశం రుణపడింది.